ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది. నేను కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడిగా డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మచెక్కలు వద్దే. మంచి పని అవి కూడా పంపించు. పంపిస్తాంరా. ఊరుకుంటే బిల్లు కట్టడం కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతాను కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు కానీ ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు? నాకు ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు. పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను, కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క, కళ్ళు చుక్క, నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి చుక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే. కళ్ళు పంపించా. సంత నిన్ననేం లాభం రా. మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడ కళ్ళు లాగెత్తారు వాళ్ళు. చెప్తాను. 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఒప్పేసుకున్నా. ఎవడాడు? రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నీలాంటి ఈజీగా అర్థం చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవం చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదైనా చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని అర్థం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు. అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కన్నెవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటకి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదెట్ట ఒప్పుకుంటాను? అయితే పని నేను ఒప్పేహా. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తాం. ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. ఎంతవైపోయావు? ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికి తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలి కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యే సార్లు ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఇర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకరు. సిగరెట్ ప్యాకెట్.
యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. ఓ. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా, వచ్చు కదా, నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. రా. సూపర్ టైమింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఆ. ఆగు. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఆ. ఈడన్నాడు, ఆ. ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లే హే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఆ. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా, ఆడ ఎవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడు హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఆహా. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. అదో ఆ. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, ఆ. నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. ఆ. వచ్చాడు. ఆ. రా. వస్తున్నా. ఆగు. ఈడు చూస్తాడు, ఆ. వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను, అయ్యేవి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే. అయ్ డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. ఇంకా నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు.